ఒక బిల్డింగు మెడికల్ కాలేజ్ సంబంధించింది ఆల్రెడీ G+6 ఉన్నది, అది ఆల్రెడీ కట్టేసినాం. పైన ఓన్లీ ఏదైతే పై కంప్లీట్ ఉందో అదొకటే మాత్రం చేయాలి తప్ప, ఎలివేషన్ పార్ట్ కంప్లీట్ చేయాలి తప్ప మిగతా అదన్నీ కంప్లీట్ అయిపోయి కాలేజ్ నడుస్తున్నది వాళ్ళంతా. ఓకే. ఇంకొక విషయం వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కూడా వాళ్ళందరూ చెప్పేది, మీది FTL ఉందని వాడు చెప్తాడు. నేను చెప్పిన FTL ఉన్నా బఫర్ జోన్లు ఉన్నా మీరు వచ్చి సర్వే చేసుకొని నాకు నోటీస్ ఇచ్చి కొలిచి ఉన్నదంట్లయితే నాకు తేల్చండి. ఓకే. వాళ్ళు ఏం చెప్పారు, నాకు 2017లో నేను అప్లై చేసిన 40 ఎకరాల యొక్క చెరువు విస్తీర్ణం ఉంటుంది, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్. అవును, రైట్. ఫుల్ ట్యాంక్ లెవెల్, ఫుల్ ట్యాంక్ అంటే చెరువు నిండినప్పుడు ఒక కొంత మత్తడి వస్తున్నప్పుడు యాక్చువల్గా దానికి వెనుక భాగం ఎంతవరకు వస్తుందని చెప్పేసి అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. నేను అప్లై చేసినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండే. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిండ్రు MRO, సర్వేయరు, ఏఈ ఇరిగేషన్. వాళ్ళు చేసి ఇచ్చిన రిపోర్ట్ మీదనే EE ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాకు రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళ రిపోర్ట్ మీదనే కలెక్టర్ ఇచ్చిండు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ 40 ఎకరాలు, దాని తర్వాత 30 మీటర్లు బఫర్ జోను, 814 సర్వే నెంబర్లో చెరువు 40 ఎకరాలు, ఆ తర్వాత 30 మీటర్స్ అయిపోయిన తర్వాత నా భూమి స్టార్ట్ అయ్యేది 813. నాకు 814లో లేదు. మరి 813, 814, 815, 816లో కూడా మీకు? నాకు 814లో లేదు, 815లో లేదు, 816లో లేదు. నేను అసలు అందులో నాకు 1 ఇంచు భూమి కూడా నాకు లేదు, నేను అందులో లేను. 815 కానీ 816 కానీ ప్రైవేట్ వాళ్ళవి ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి, నాకు లేదు. నాకు ఉన్నది 813,796. ఆ 813లో ఇవాళ నేను కట్టిన దాంట్లో 814 కానీ 815 కానీ 816కి సంబంధించింది 1 ఇంచు ఉన్నా కూడా నాకు చూపించమనండి. నా అందులో ఏము నిర్మాణం ఉంటే బిల్డింగ్ వచ్చిందా, తర్వాత STP వచ్చిందా, లేకపోతే గోడ వచ్చిందా, ఏదున్నా నేనే కూలగొట్టుకుంటా. ఓకే. 814, 815, 816 మీరు చెప్తున్నారు కదా, ఈ మూడిట్లో ఎక్కడ 1 ఇంచు ఉన్నా 814 అయిపోయిన తర్వాతనే నా వాళ్ళని 814 సంబంధించింది కోర్టు నందకుమార్ అండ్ ఇతరులకు అనేది వాళ్ళకు ఓన్ ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చింది. ఓకే. అసలు ఈ నాదం చెరువు అనేది చెరువు కాదు, నాదం చెరువు అనేది ఒక మాటు. కానీ నాదం చెరువు అనేది చెరువు, ఆ చెరువును ఆక్రమించే కట్టారు అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి చెప్పి మరి కూడా అక్రమ నిర్మాణాలని చెప్తుంది. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాకు క్లియర్గా NOC ఇచ్చి ఇది FTLలో రాదు, అదేవిధంగా బఫర్ జోన్లో రాదు అని చెప్పేసి ఇచ్చిండ్రు. మీకే ఇప్పుడు డాక్యుమెంట్ మీకు నేను ఇస్తా. ఓకే. ఆ డాక్యుమెంట్ మీరు కూడా చూసుకొని నీకు నేను ఒక కాపీ సెట్ మొత్తం ఇస్తా. ఓకే సార్. రెండవది, నేను ఇవాళ కూడా ఛాలెంజ్ చేసి చెప్పిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, 40 acres అనేది FTL ఉండే, మేము ఇవాళ అది 60 acres అయింది, గ్రామ పంచాయతీ రికార్డు చూసినట్లయితే 60 acres అని ఉంది. ఆ 60 acresకి FTL పెరిగినప్పుడు దాంతోపాటు బఫర్ జోన్ పెరుగుతుంది, కాబట్టి ఆ బఫర్ జోన్లో మీ యొక్క బిల్డింగ్స్ ఇప్పుడు కట్టినవి వచ్చినాయి అంటున్నారు. నేను నిన్నే అడిగినా కదా, నువ్వు NOC నాకు ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడి దానికి వస్తావో చూపించమని చెప్పిన, చూపిస్తేనే నేను 814 గోడ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి నేను సెట్ బ్యాక్ తీసుకున్నా. లేదు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి బఫర్ జోన్ వస్తుందంటే నేను ఇంకొకసారి కట్టుకుంటా. నాకు ల్యాండ్ లేక కాదు, నాకు అక్కడ 17.5 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇటు 10 మీటర్లు వదిలిపెట్టేసేది 30 మీటర్లు వదిలిపెడతా, నాకేం అభ్యంతరం లేదు. నాకు ల్యాండ్ లేక కాదు కదా, నేను ఇక్కడే ఎందుకు కట్టుకోవాలి, కొద్దిగా ముందు కట్టుకుంటా, నాకు ల్యాండ్ ఉంది కదా. ల్యాండ్ లేకపోతే అక్కడే ఉంటే నాకు ఇబ్బంది. నాకు ఇవాళ కోర్టులో వేసినా ఎక్కడ వేసినా 813లో నాది ఎంత ఉంది, 796లో ఎంత ఉంది, నాకు రిజిస్ట్రేషన్ ఎవరి ద్వారా అయింది, మ్యూటేషన్ ఎవరి ద్వారా అయింది, తదనంతరం నేను ఎట్లా అది ఉన్నదని కూడా మొత్తం చెప్పిన. ఒక్కొక్కడు వచ్చి మాట్లాడతాడు 813లో ఇంకెక్కడో ఆక్రమణ ఉంటే చూపించమనండి. 796లో నాది కాదు మాది కూడా ఉన్నది, ఇంకా మొత్తం ఆక్రమించడం, లేకపోతే ప్లాట్లో ఎవరికన్నా ఏదన్నా ఉన్నట్లయితే నేను చట్టబద్ధంగా సేల్ డీడ్ ద్వారా కొని ప్రభుత్వం ద్వారా మ్యూటేషన్ చేసుకొని నేను గత 15-20 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఇవ్వాలి ఎందుకు వస్తున్నారు? 9 నెలల నుంచేలే. నేను ఏనాడు కూడా ఎవరితో కొట్టాడ పెట్టుకోలే, మాట్లాడలే, ఇబ్బంది పెట్టలే. ఏనాడు కూడా ఎవరి ల్యాండ్ ఉంటే వాళ్ళే చేసుకుంటారు. ఇవాళ ఒక గుంట కాదు, ఒక గజం జరిగితే, ఒక ఫీట్ జరిగితే కొట్లాట్లు అవుతున్నాయి. అటువంటిది ఎకరాలకు ఎకరాలు వాళ్ళ వ్యక్తిగతమైన ల్యాండ్స్ ఉంటే నన్ను ఇవాళ రానిచ్చేసి 2 రోజులు పట్టుకుని చేసి ఇప్పుడు మాట్లాడతారా? కాబట్టి
813 చెరువులో మీరు కూడా ఇవ్వాలి. ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ పోయి మీరు చెక్ చేసుకోండి. ఓకే 814 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉండాలి. ఇవాళ మీరు ఎలక్ట్రానిక్ సర్వే చేసుకోండి, ఉందా లేదా తెలుస్తుంది కదా. కొత్తగా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక కొత్త టెక్నిక్ కూడా అందులో ఉంటుంది. 814 సర్వే నెంబర్ ఎంత ఉన్నది, రెవెన్యూ రికార్డ్స్ కానీ చెరువు రికార్డ్స్ కానీ తీసుకోండి. దాని ప్రకారం 814 అక్కడ ఉందా లేదా, దట్స్ ఆల్ కదా. వెరీ సింపుల్ కదా.